అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన సృగ్భూషాంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి రమాదేవి గారిని అభినందిస్తున్నాను. చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉంది, ప్రయత్నం అయితే సిన్సియర్గానే సాగింది. కానీ ప్రెజెంటేషన్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఉండడం అనేది సహజం. అయినా విన్నదాన్ని అంతటినీ కూడా ఆకళింపు చేసుకొని మళ్ళీ వాటిని వివరించాలనేటటువంటి నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం ఆమె మననంలో కనిపించింది. కొన్ని విషయాల్ని స్పష్టంగానే తెలియచేశారు, కొన్ని విషయాలని తెలియచేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఆ అన్వయాన్ని చేసుకున్నారు. చేయగా చేయగా మళ్ళీ అక్కడ వివరణ తెలుస్తుంది. నేను చెప్పే మాట, ప్రయత్నం చెయ్యండి, ఎలా అయితే అలాగే చెప్పండి అని చెప్పడాన్ని ఆమె మన్నించారు. చాలా శ్రద్ధగా పాఠ్యాంశాన్ని గ్రహించి రెగ్యులర్గా గోష్ఠిలో అన్వయిస్తూ శ్రీరంగరాజ సంభావన సంగోష్ఠిలో కూడా అన్వయించి తనకి వ్యాసంగం పట్ల ఉన్నటువంటి శ్రద్ధని నిరూపించుకున్నటువంటి వ్యక్తి మన రమాదేవి గారు. నా మాటని మన్నించి ఈ రకమైనటువంటి మనన తాంబూలాన్ని సమర్పించినందుకు ఆమెని నేను మనసారా అభినందిస్తూ, చిన్న చిన్న సవరణలు ఏవి అంటే, దా అక్షరం వచ్చేసరికల్లా ఆ దాకి ఒత్తు పలుకుతున్నారు, అది అవసరం లేదు. ప్రదాత అని అన్నామనుకోండి, దీపాన్ని ఇచ్చినవాడు, దీప ప్రదాత అన్నప్పుడు ప్రధాత అంటున్నారు. అలాగే వేదం అని అంటున్నారు, ఆ దాకి ఒత్తు ఉండకూడదు. ఆ రకమైనటువంటి ఉచ్చారణని అలవాటు చేసుకోవాలి అనేది మొదటి సూచన. తర్వాత ప్రమాణాలలో చెప్పబడినటువంటి అనుమానము అనేదాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే, వ్యవహారంలో అనుమానము అనేటటువంటి దానికి ఉండే అర్థం కంటే వేరైన ఒక అర్థం తెలుస్తుంది. అంటే అది కూడా ఇంచుమించుగా అలాంటిదే అనుకోండి. మామూలుగా వ్యవహారంలో ఉండే అనుమానం అనే పదానికి డౌట్ పడడం అని అర్థం. కానీ శాస్త్రీయమైనటువంటి పరిభాషలో అనుమానము అనంటే ఊహ అని అర్థం. అంటే ప్రత్యక్షం వల్ల కలిగినటువంటి ఒక జ్ఞానంతో పరోక్షంగా ఉండేదానిని ఊహించి తెలియచెయ్యటం అనే దాన్ని అనుమాన ప్రమాణము అంటారు.
అనుమానిస్తారు అనుమానిస్తారు అని అన్నప్పుడు అర్థం మారిపోతుంది అనమాట. అనుమానిస్తారు అంటే డౌట్ పడతారు అని కాదు. వాళ్ళు ఈశ్వరుడు నిమిత్త కారణం అని అంగీకరిస్తారు. కానీ ప్రత్యక్ష ప్రమాణము కాదు, శబ్ద ప్రమాణము కాదు, అనుమాన ప్రమాణంతో అనేదాన్ని అక్కడ క్లియర్ చేసుకోవాలన్నమాట. అంటే అనుమానము అనేది ఒక ప్రమాణము. అనుమానము అంటే ఊహ అని అనుకోవాలి. ఎలా అంటే కంటికి కనపడడం లేదు కానీ ఇలా అయి ఉంటుంది అని స్థిరీకరించటం అన్నమాట. దానికే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో పంచావయవ వాక్యంతో దాన్ని నిర్ధారణ చేస్తారు అని అంటారు. అంత లోతుకి వెళ్ళక్కర్లేదు. కానీ అక్కడ వేదం భగవంతుణ్ణి త్రివిధ కారణంగా ప్రతిపాదన చేస్తున్న వీళ్ళందరూ కూడా తర్కంతో అనవసరంగా శ్రమ పడుతున్నారు అనే విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేసినందుకు రమాదేవి గారిని మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి జాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఈ శ్లోకాలు కొంచెం కష్టమైనవి కనుక మామూలుగా అయితే 10 శ్లోకాలు అయిన తర్వాత మనం అవి విడిచిపెట్టేసి తర్వాత శ్లోకాలకు వెళుతున్నాం. కానీ ఇవి కొంచెం ఇంకా పట్టుబడాలి కాబట్టి కలిసి అనుసంధానం చేద్దాం. ఎలాగా పాఠ్యాంశాన్ని మనం ఎక్కువసేపు చెప్పుకుంటే దాని మీద స్థిరత్వం తగ్గుతుంది కాబట్టి శ్లోకానుసంధానం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం కనుక కలిసి శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. ఒక్కొక్క రివిజన్లా మనం చేసుకుంటున్నాం కాబట్టి శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆ పదాలు కానీ, ఆ అన్వయాలు కానీ, ఆ ప్రతిపాదనలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ శ్లోకానుసంధానాన్ని చేసుకుందాం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి యా వేద బాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధం కరణ్యః స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోషశ్రుతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోషస్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృత్తాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చ న తథా దోషః తదర్థః పునః ధర్మాధర్మపరావరేశ్వరముఖः ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాశః చోరలావం విలవ్యః ప్రతీతిశ్చేదిష్టా నిఖిల నిషేధో యది నకో నిషేద్ధాతో నేష్టో నిరుపధి నిషేధः సదుపధౌ నిషేధేన్యత్సిద్ధ్యేద్వరద ఘటభంగే సకలవత్ ప్రమాసోన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యాత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితిపదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తత్క్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్ వేత్రభావే తదా వేద్య విద్యో క్షణత్వం సతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్ స్యాత్ ఇదం రంగచంద్ర అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతజ్వలదపి నిజా విద్యయా బంభ్రమీతి తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు దీవో
యద్యదృశ్యం తద్వితథమితి ఏ జ్ఞాపయాంచక్రురజ్ఞాః అంగీకృత్య తు సప్తభంగి కుసృతిం స్యాదస్తి నాస్త్యాత్మికాం విశ్వం త్వద్విభవం జగజ్జినమతేనైకాంతమాచక్షతే భిన్నా భిన్నమిదం తథా జగదుషే వంధ్యామమాంబేతివత్ నూత్న బ్రహ్మ విదేరః పరమిదం రంగేంద్రతే చక్షతాం కరచరణ కణచరచరణాక్షౌ భిక్షమాణౌ కుతర్కైః శృతిశిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అనుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షం రంగభర్తః బ్రువాతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకంలో ఇద్దరున్నారు. విషయం అంతా రమాదేవి గారు చక్కగా చెప్పారు. కాకపోతే పదాలలో కణ చెర చరణాక్ష రెండు పదాలు అని నిన్న చెప్పుకున్నాం కదా. చర చరణ రెండు పదాలు వేరువేరుగా ఉన్నాయి. చరణము అనేది నామవాచకం అయితే చర అనే పదము క్రియావాచకం అని తెలుసుకోవాలన్నమాట. చరతి అనేది క్రియాపదం, చరహ అంటే తినేవాడు. అర్థం చక్కగానే చెప్పారు. అక్కడ చరణ శబ్దానికి చర శబ్దానికి రెండిటికి కొంచెం తేడా మనం గుర్తుంచుకోవాలి. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. కణచరహ చరణాక్ష అని రెండు పదాలుగా ఇద్దరి గురించి చెప్పేటటువంటి పదాలుగా, ఒక చోట చర అన్నంత వరకే, మరొక చోట చరణ అనేటటువంటి పదం. రెండు చోట్ల చరణ అనేది ఉండదు. ఒక చోట క్రియాపదము, ఒక చోట మామూలుగా చరణము అంటే పాదము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదము అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక 13 శ్లోకాల దాకా మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు సులభంగా పాయింట్ వైజ్గా నిన్న శ్లోకంలో ఉండే కొన్ని విశేషాంశాలని తెలుసుకుంటూ తర్వాత కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఫ్రెష్గా ఉన్నాం కదా. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశాలని ఒక్కసారి పాయింట్ వైజ్గా జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత కారణత్వం భగవంతునికి ఎలా ప్రతిపాదన చేస్తోంది వేదాంత శాస్త్రం అనే దాన్ని వివరించుకుంటూ తర్వాత కొత్త శ్లోకానికి వెళదాం. నిన్నటి శ్లోకంలో చాలా విషయాలు మనం మంచిగా అర్థం చేసుకోవడానికి తగినట్టుగానే ఉన్నాయి. నిన్న 2 సిద్ధాంతాలని ఖండిస్తున్నారు అని అనుకున్నాం. ముందుగా వేద బాహ్య సిద్ధాంతములు, ఉదాసీన సిద్ధాంతములు, వైదిక సిద్ధాంతములు అని అనుకుంటున్నాం. ఆ సిద్ధాంతం అనడానికి మొదలుగా దర్శనములు అని అనుకుంటున్నాం. దర్శనములు అనే పదం ఎక్కువగా ప్రచారంలో ఉంటుంది కనుక పరతత్వ నిర్ణయం చెయ్యడం కోసం ఒక ప్రమాణం కావాలి, ఒక సిద్ధాంతం, ఒక దర్శనం కావాలి. అలా దర్శనంలో 3 రకాలైనటువంటి విభాగం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ 3 విభాగాలలో పూర్తిగా వేదాన్ని స్వీకరించకుండా చెప్పేటటువంటి దర్శనాలు ఏవి అంటే వేద బాహ్య సిద్ధాంతములు నెంబర్ 1 కేటగిరీ అనుకుంటున్నాయి. అక్కడ ప్రధానంగా 3 పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆ పేర్లు మనకు వచ్చాయి కాబట్టి చెప్పుకుందాం. చార్వాక, బౌద్ధ, జైన అని అనుకుందాం. అందులో మళ్ళీ అవాంతరంగా ఉండేటటువంటి తేడాలని మనం ఎలాగా తెలుసుకున్నాం కాబట్టి వేద బాహ్య దర్శనములు అని అనుకుంటే చార్వాకము, బౌద్ధము, జైనము అని తీసుకుందాం. ఇక ఉదాసీన సిద్ధాంతములు అని అనుకుంటున్నాం. అంటే వీళ్ళు వేదాన్ని పూర్తిగా కాదనరు, వేదాన్ని పూర్తిగా ప్రమాణంగా కూడా తీసుకోరు. సిద్ధాంతం చేయాల్సి వచ్చేటప్పుడు వేదాంత పరంగా కాకుండా తర్కంతో సిద్ధాంతం చేస్తూ ఉంటారు. కొంతటు కొంతిటు ఉంటారన్నమాట. అందుకే ఉదాసీనులు అని చెప్పాలి. ఏవి అవి అనంటే 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. 5 2 పేర్లు నిన్ననొచ్చాయి, ఇంకో 3 తర్వాత ఇవాల్టి శ్లోకంలో వస్తాయి. సాంఖ్య, యోగ, పాశుపత, వైశేషిక, నైయాయిక దర్శనములు అంటారు. సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పాశుపత దర్శనము, వైశేషిక దర్శనము, నైయాయిక దర్శనము అని ఇవి ఉదాసీన సిద్ధ దర్శనములు అని అనుకోవచ్చు. ఇక
పూర్తిగా వైదిక సద్దర్శనములు అని మరొక కేటగిరీ. అంటే వీరు వేదాన్ని అనుసరించే సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తున్నారు, వేదాంత పరంగానే చేస్తారు. ఇవి ఏవి అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఇవి పేర్లు విన్నాం కాబట్టి తెలిసినట్టు అనిపిస్తుంది. ఇవి కూడా ఉంటే ఇవి కూడా తెలిసినట్టు అనిపిస్తుంది. అంటే చార్వాక, బౌద్ధ, జైనములు 3, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతములు 3, మధ్యలో ఉండేటటువంటి ఉదాసీన దర్శనములు 5. అవి సాంఖ్య, యోగ, పాశుపత, వైశేషిక, నైయాయిక దర్శనములు అని స్థూలంగా వీటిని మనం విభాగం చేసుకుందాం. వీటిలో మనకి నిన్న ఉదాసీన దర్శనములుగా చెప్పబడేటటువంటి వైశేషిక, నైయాయిక దర్శనాల్ని ప్రస్తావన చేసి ఖండించారు భట్టర్ వారు. ఇంతవరకు మనకి క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ వైశేషిక దర్శనం, నైయాయిక దర్శనం, వీటిలో ఉండేటటువంటి సామ్యం, వీటిలో ఉండేటటువంటి భేదం మనం చెప్పుకోలేదు, సామ్యం మనకి పుస్తకంలోనే ఇచ్చి ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్న వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ వైశేషిక దర్శనానికి ఉండే మిగిలిన పేర్లు, అలాగే నైయాయికులు న్యాయ దర్శనానికి ఉండేటటువంటి మిగిలిన పేర్లు ఒక్కసారి పాయింట్ వైజ్ గా గుర్తుపెట్టుకుందాం. వైశేషిక దర్శనం అని ఎందుకు పేరు వచ్చింది అంటే విశేషం అనే దాన్ని వాళ్ళు అంగీకరించారు కనుక అని వైశేషికం. దీనికి ఇంకో పేరేమిటనుకున్నాము, కాణాద దర్శనం అని అనుకున్నాం. అదే కణచర అని చెప్పడం చేత కణములను తినేవాడు కనుక కణాదుడు, కాణాదము అని. మరొకటేం చెప్పుకున్నాము, ఔలూక్య దర్శనము అని చెప్పుకున్నాను. రమాదేవి గారు అది కూడా చెప్పారు. ఉలూక రూపంలో ఈశ్వరుడు పదార్థ షట్కాన్ని ఉపదేశించాడు కనుక ఔలూక్య దర్శనం అని దానికి 3 పేర్లు చెప్పుకున్నాం. అలాగే నైయాయిక దర్శనం అని అన్నప్పుడు నైయాయికులు న్యాయ దర్శనము, న్యాయ సంబంధమైనటువంటి దర్శనం కనుక నైయాయిక దర్శనం. చరణాక్షుడు అని చెప్పబడేటటువంటి గౌతముడి చేత చెప్పబడింది కాబట్టి చరణాక్ష అనే పదమే అక్షపాద అనేటటువంటి పదంతో కూడా చెప్తారు కాబట్టి అక్షపాద దర్శనం అని దీన్ని కూడా అంటారు. అక్షపాద దర్శనము, న్యాయ దర్శనము లేదా న్యాయ సంబంధమైనది కనుక నైయాయిక దర్శనము. ఇది కాకుండా ఇంకొక పేరు నిన్న మనం చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆన్వీక్షకి అని కూడా అంటారు దీన్ని. ఆన్వీక్షకి, ఈ దర్శనం ప్రత్యక్షాన్ని అనుసరించి ఉంటుంది కనుక ఆన్వీక్షకి అంటారు. ఈ దర్శనం న్యాయ తర్కంతో మంచి విషయాలని తెలుసుకునేటట్లుగా చేస్తుంది కాబట్టి దీన్ని ఆన్వీక్షకి అని అంటారు అని. అదొకటి ఈ దర్శనానికి ఉండేటటువంటి పేర్లలో మరొక పేరుగా మనం తెలుసుకోవాలి. ప్రత్యక్షాన్ని అనుసరించి ఉంటుంది కనుక అనేది ప్రధానం. సకల విద్యలని ప్రకాశింప చేస్తుంది కనుక ఆన్వీక్షకి అని అంటారు. ఇక ఈ రెండింటిలోనూ వైశేషికులని పీలువాదులు అంటారు, పీలుపాకవాదులు అంటారు. అది కూడా రమాదేవి గారు పదం అన్నారు, ఆ నోట్ అలా అంటూ ఉంటేనే అలవాటు పడుతుంది. అలాగే నైయాయికులని మీరు ఇలా మళ్ళీ పాయింట్ వైజ్ గా రాసుకోవాలన్నమాట. అందుకే నేను వివరిస్తే అర్థం కాదని పాయింట్ వైజ్ గా చెప్తున్నాను. వైశేషికులని ఏమంటారు, పీలుపాకవాదులు అంటారు. నైయాయికులను ఏమంటారో తెలుసా, పిఠరపాకవాదులు. ఈ పదాలు వింటూ ఉంటే సరదాగా ఉంటాయి, అందుకే చెప్తున్నాను. పీలుపాకవాదులు వైశేషికులు, పిఠరపాకవాదులు నైయాయికులు. పీలు అంటే నిన్న చెప్పుకున్నాము పరమాణువు అని, పాకము అంటే నిన్న చెప్పుకున్నాము తేజస్ సంయోగము అని చెప్పుకున్నాం. దానికే మామిడికాయ, ఉక్క ఇదంతా చెప్పుకున్నాం. ఈ పరమాణువులకి కలిగేటటువంటి తేజస్ సంయోగ రూపమైన దాని వల్ల ఒక క్రియ ఏర్పడుతుంది, అది మరొక రూపాన్ని సంతరించుకుంటుంది. రూప, రస, గంధ, స్పర్శలు అవి ఒక అణువులో పరమాణువులో నశించి మళ్ళీ మరొక దాంట్లోకి కొత్తతనంగా ఏర్పడుతూ ఉంటాయి అనేది చెప్తారు. పీలు పాకము అంటే అది అని అనుకున్నా. అలా ఆ పాకం రావడానికి, ఆ తేజస్ సంయోగం కలగడానికి కారణం చెప్తారు, క్రియ చెప్తారు. అంతవరకు మనం వెళ్ళద్దు.
ఇక పిఠరము అనంటే అవయవి అయినటువంటి వస్తువు. అవయవి అయినటువంటి వస్తువు అంటే పరమాణువులన్నీ చేరి రూపాన్ని దాల్చినటువంటి వస్తువు. కుండ అని అనుకోండి. కుండ అంటే పిఠరము అని అనుకుందాం. పరమాణు సంఘాత రూపమైనటువంటి వస్తువు అని అనుకుందాం. వీళ్ళ నైయాయిక సిద్ధాంతంలో తేజస్సంయోగం, పాకం అంటే తేజస్సంయోగము అని అనుకుంటున్నాం కదా, అది అవయవి అయినటువంటి వస్తువుకి దానిలో ఉండేటటువంటి అవయవ రూపములైనటువంటి పరమాణువులకి ఒకేసారి ఆ పాకము ఏర్పడుట అనేది వీళ్ళ సిద్ధాంతం. ఇంతవరకు తెలుసుకోండి, పేర్లు వినండి అంతే. పీలుపాకవాదులు, పిఠరపాకవాదులు. ఎవరు పిఠరపాకవాదులు అంటే నైయాయికులు. ఎవరు పీలుపాకవాదులు అంటే వైశేషికులు. పీలు అంటే ఏమిటి? అణువు. పిఠరము అంటే ఏమిటి? అవయవి అయినటువంటి ఘటము అని అన్నాడు. ఇంతవరకు మనం తెలుసుకొని నోట్ చేసుకుందాం. ఈ సిద్ధాంతాలలో ఉండేటటువంటి కామన్ ఫీచర్స్ నిన్న మనకి స్పష్టంగానే ఇందులో ఇచ్చారు. అది మనం తెలుసుకుందాం. ఒకటి, పరమాణువులు జగత్కారణము అనేది వీళ్ళు వాళ్ళు కూడా అంగీకరించింది. అలాగే ఈ జగత్తుకి నిమిత్త కారణము ఈశ్వరుడు అనేది కూడా ఈ రెండు సిద్ధాంతాలలోనూ ఒకటి. సంసారం అనాది అనేది కూడా రెండిట్లోనూ సమానమే. ఈశ్వరోపాసన వల్ల మోక్షం కలుగుతుంది అంటారు వీళ్ళు వాళ్ళు కూడా. ఆ మోక్ష దశలో పాషాణ కల్పంగా ఉండడం అనేది మోక్షము అంటారు. అంటే దుఃఖ నివృత్తి మోక్షము అని వీళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఎప్పుడైతే దుఃఖ నివృత్తి కలుగుతుందో అప్పుడు నిశ్చయితంగా నిశ్చైతన్యంగా ఉండిపోవడం, గుణరహితంగా ఉండిపోవటం అనేదాన్ని వీళ్ళు వాళ్ళు కూడా అంగీకరిస్తారు. తేడాలేమిటి అనంటే, వైశేషికులు పదార్థ షట్కాన్ని అంగీకరించారు. నైయాయికులు 16 పదార్థాలని అంగీకరించారు అని అంటారు. షోడశ పదార్థములు, ఇక్కడ పదార్థ షట్కము అని అంటారు. ఆ పదార్థములు ఏవి అనే దాని దాకా మనం వెళ్ళక్కర్లేదు. మామూలుగా తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. సామాన్యము, విశేషము, సమవాయము అనొకటి, ద్రవ్యము, ఇంకా రెండు ఉంటాయి ఇక్కడ నోట్ చేశాను. వీళ్ళు ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయములు అనేటటువంటి 6 పదార్థ జ్ఞానాన్ని, 6 గురించినటువంటి ఉపదేశమే ఉలూక రూపంలో ఈశ్వరుడు చేశాడు అని అంటారు. వీళ్ళు పదార్థ షట్కాన్ని అంగీకరిస్తారు, వాళ్ళు షోడశ పదార్థాలని అంగీకరిస్తారు అనేది వీళ్ళకి వాళ్ళకి ఉండేటటువంటి తేడా అని అనుకుంది. నిన్న చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి వీళ్ళు వేదాంత పరంగా నిర్ణయం చేస్తూ ఉండేటటువంటి బ్రహ్మ యొక్క జగత్కారణవాదాన్ని అంగీకరించకుండా ఉండేవారు అన్నంత వరకు తెలుసుకుందాం. ఇక్కడ సుభిక్షం, భిక్షమాణవు అని 2 పదాలు ఉన్నాయి శ్లోకంలో, గమనించండి. సుభిక్షంగా ఉండడం అంటే నిండుగా ఉండడం, కొరత లేకుండా ఉండడం, అనుభవయోగ్యంగా ఉండడం, హాయిగా కష్టపడకుండా దాన్ని పొందడం. భిక్షమాణ అంటే వస్తువుకి దరిద్రం ఉండడం, దాన్ని తెచ్చుకోవటం, దానికోసం ప్రయత్నం చెయ్యటం, అది కూడా ఒక చోట దొరకకపోవడం, కొంచెంగా దాన్ని పొందేటటువంటి ప్రయత్నం చెయ్యటం. ఒకప్పుడు మనందరికీ కావలసినటువంటి వస్తుజాతం అంతా మన ఇళ్లల్లోనే లభ్యమవుతూ ఉండేది. ఒక పండగ వచ్చిందనుకోండి, ఇంటికి తోరణం కట్టుకోవాలి. ఇంటికి తోరణం కట్టుకోవాలి అంటే మన తోటలో మామిడి చెట్లు ఉండేవి, మన పెరట్లో మామిడి చెట్లు ఉండేవి. హాయిగా ఆ మామిడి కొమ్మలు తెచ్చి కట్టుకుంటూ ఉండేవాళ్ళు. అరటిపండు నైవేద్యం పెట్టాలి అంటే ఇంట్లో చక్కగా అరటి చెట్లు ఉండేవి, హాయిగా అరటి గెలలు పండేవి, మామిడి పళ్ళు పండేవి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. గ్రామాలు, గ్రామ జీవనాలు, అక్కడ ఉండేటటువంటి ఉపలబ్ధి, హాయిగా తాను పొందినంత పొంది మరికొంతమందికి అందించగలిగేటటువంటి రీతిలో సంపద వెళ్ళి విరుస్తూ ఉండడం, దీన్ని సుభిక్షం అని అనుకోవచ్చు.
అందుకే తింగళ్ ముమ్మారి పెయ్దు అన్న దాంట్లో తినడానికి కొరత లేకుండా పంట నిండుగా పండి ఉండుట అని అర్థం అన్నమాట. భిక్ష చేసుకునే స్థితి ఎప్పుడు వస్తుంది? అడుక్కు తినేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? మన దగ్గర లేకపోతే కదా అడుక్కు తినాల్సి వస్తుంది. ఉన్నప్పుడు కూడా అడుక్కు తినేటటువంటి స్థితి ఇవాళ మనకు వస్తుంది. ఎందుకంటే అక్కడెక్కడో ఉంది, ఆ తోటలు మళ్ళీ మనం ఏదో ఇస్తాం, వాళ్ళు దాన్ని అమ్ముకుంటారు, మనకి ఎంతో ఎంత డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఒక మామిడి పండు కొనాలి అంటే మళ్ళీ మనం దానికి డబల్ రేట్ పెట్టి కొనాల్సినటువంటి స్థితి వస్తుంది. లేదా మనకి అక్కడ ఉంటుంది కానీ దాన్ని పొందేటటువంటి అవకాశం లేక నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా అని అడుక్కు తెచ్చుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. గ్రంథాలే తీసుకోండి, ఇవాళ ఉత్తర శతకం ఇంకా చాలా మందికి అందలేదు. పుస్తకం లేకుండానే పాఠంలో అన్వయిస్తున్నటువంటి గోష్ఠి వారు ఉన్నారు. వారికి నేను అయ్యో అందిస్తాము అని మళ్ళీ ఒక హామీని ఇస్తున్నా. కొన్ని అనవకాశాల వల్ల అందించలేకపోతున్నాం. ఒకప్పుడు ఏ గ్రంథమైనా మన ఇళ్లల్లోనే ఉండేది, మన పెద్దల దగ్గరే ఉండేది, మనని అడిగి 10 మంది పట్టుకెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా మీ దగ్గర పీడిఎఫ్ ఉందా, మీ దగ్గర జిరాక్స్ ఉందా, మీరు నాకు అది ఫోటో కాపీ పెడతారా, అలా చేస్తారా ఇలా చేస్తారా అని అడుక్కుంటున్నాం కదా. ఇది సుభిక్షం భిక్షమాణ అన్నదానికి ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. మనం వేయించుకున్నటువంటి పుస్తకమే కానీ కొరత వచ్చింది, తక్కువ పుస్తకాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చి తర్వాత మళ్ళీ ఇస్తాము అని అన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడానికి ఎంత గ్యాప్ పడుతోంది అనేది చూస్తే పాపం ఇప్పుడు పాఠంలో అన్వయిస్తూ క్లాసులో అన్వయిస్తూ పుస్తకంలో ఈ పేజీ చూడండి ఆ పేజీ చూడండి అని నేను అంటూ ఉంటే అయ్యో మాకు ఇంకా పుస్తకం అందలేదు అని అనుకుని దానికోసం ఆరాట పడేటటువంటి స్థితి కలిగి ఉండటం అనేది అర్థం. ఇది పుస్తకం అందని వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ పుస్తకం అందిన వాళ్ళు కూడా అలా ఉన్నారనుకోండి, అప్పుడు పుస్తకం చక్కగా చేతిలో ఉండి చూడగలిగి ఉండి కూడా ఇతరాజు లాంటి వాళ్ళు నాకు అది ఆ పేజీ ఫోటో తీసి పెడతారా, నాకు ఇది వాట్సాప్ పెడతారా అని అందనుకుంటున్నారు. నీకేం కర్మ, హాయిగా నీ దగ్గర పుస్తకం ఉంటూ ఉంటే నువ్వెందుకు అలా అడుక్కుంటావు అని అంటామా అనమా? అంట. అలాగే పరబ్రహ్మ త్రివిధ జగత్కారణభూతుడు అని వేదాంత శాస్త్రం పదే 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 ఎన్నో వాక్యాల ద్వారా ప్రతిపాదన చేస్తే ఆ భగవంతుని యొక్క జగత్కారణత్వం త్రివిధ కారణత్వము చక్కగా స్పష్టంగా వేదాంత శాస్త్రం ద్వారా తెలుసుకోవలసినటువంటి ఒక నిశ్చింత ఉంటే వీళ్ళేం చేస్తున్నారు అనంటే ఆయన తర్కాన్ని పట్టుకుంటున్నారు, వేదాంత శాస్త్రాన్ని విడిచేస్తున్నారు, తర్కంతో ఆ కారణత్వాన్ని సాధించాలని చూస్తున్నారు. కాబట్టి శృతి శిరసి సుభిక్షం భిక్షమాణవు అంటున్నారు అనమాట. నిండుగా తినడానికి అన్నం దొరుకుతూ ఉంటే దాన్ని మానేసి నేను అడుక్కు తింటాను అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? అలా భగవంతుని యొక్క కారణతత్వాన్ని సాధించాల్సినటువంటి అవసరము లేదు అంటున్నారు. లేదండి అక్కడ కూడా రేర్ గానే ఉంది, స్కేర్సిటీ ఉంది, అక్కడక్కడ చెప్పారండి అని అనడానికి తగినటువంటి అవకాశము లేదు. స్పష్టంగానే వేదాంత శాస్త్రంలో ప్రతిపాదన చెయ్యబడింది భగవంతుడు త్రివిధ కారణము అని. ఈ త్రివిధ కారణం అనేసరికల్లా ఇది కొంచెం తెలుసు, మట్టి, కుండ, కుమ్మరి, చక్రము, కర్ర, ఇవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటే వీటిని 3 రకాలుగా చేసుకుంటే వస్తువు తయారవడానికి ఉపయోగపడేటటువంటి మూలద్రవ్యము ఉపాదానము అని చెప్పబడుతుంది. ఆ మూలద్రవ్యాన్ని వస్తువుగా మలిచేటటువంటి వాడు నిమిత్తము అని చెప్పబడుతున్నాడు. అలా మలవడానికి ఆయనకి ఏ వస్తుజాతమైతే సహకరణ చేస్తుందో అది సహకారి కారణము అని చెప్పబడతాడు. మరి ఈ జగత్తు అనేది ఎలా తయారవుతుంది, ఈ చేతనాత్మకమైనటువంటి ప్రపంచము ఎలా తయారవుతోంది, దీనికి కారణం ఎవరు అని ఒక సందేహం కలిగితే అందరికంటే ముందు ఒక ఆయన ఉన్నాడు అంటూ కొన్ని వాక్యాల ద్వారా ఉపనిషత్తులు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. చాలా సులభంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఈ అంశాన్ని చదివేసుకున్నాం కూడా. ఒక్క వేదాంత సిద్ధాంతమే కాదు, బ్రహ్మసూత్రాలలో సూత్రకారుడు కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఇప్పుడు వైశేషికులు నైయాయికులు అనేటటువంటి మాట ఏమిటి అంటే
ఈ జగత్తుకి కారణం ఈశ్వరుడు కాదు. ఏ కారణము అంటే మూల కారణం. దాన్ని ఉపాదాన కారణం అని అంటారు. ఈశ్వరుడు కాదు అంటారు. పరమాణువులు కారణం అంటారు. ఎందుకు ఈశ్వరుడు కాదు అని అంటున్నాడు? ఉపనిషత్తులో వేదాంత సిద్ధాంతం అంత స్పష్టంగా చెప్తూ ఉంటే, అంటే వాళ్ళు చెప్పేటటువంటి కుతర్కై భిక్షమాణౌ కుతర్కై అని ఉంది చూసారా, కుతర్కం అని అంటున్నారు ఇక్కడ. ఏమిటా కుతర్కము అని అంటే, కారణం కార్యాన్ని బట్టి కారణం. కారణంలో ఏ గుణాలు ఉంటాయో కార్యంలో కూడా అవే గుణాలు ఉంటాయి. మట్టితో చేసిన వస్తువులన్నీ మట్టిగా అనిపిస్తాయి, బంగారంతో చేసిన వస్తువులన్నీ బంగారంగా అనిపిస్తాయి. కానీ పరబ్రహ్మ తత్వమునకు ఉండేటటువంటి లక్షణములు వేరు, జగత్తుకు ఉండేటటువంటి చేతనాత్మకమైనటువంటి ఈ ప్రపంచానికి ఉండేటటువంటి లక్షణములు వేరు. అంచేత ఇలాంటి లక్షణములు కలిగినదే మూల కారణం అయి ఉండాలి అని వీళ్ళ తర్కం అన్నమాట. అంచేత ఈశ్వరుడు కాదు, ఈకి పరమాణువులే కారణము అని వాళ్ళు నిరూపించటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అలాగా? వేదాంత శాస్త్రంలో సదేవ సౌమ్య ఇదమేక సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ 3 వాక్యాలు ఉన్నాయి చూడండి, పేజ్ నెంబర్ 194లో. పుస్తకం ఇంకా అందించలేకపోయిన వారికి క్షమాపణ అడుగుతూ ఇది పేజ్ నెంబర్ చూడండి, పుస్తకాలు ఉన్నవాళ్ళు. 194వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో మూలం అంటే మొట్టమొదట ఉన్నది ఎవరు అని చెప్తున్నారు అని అంటే ఛాందోగ్యోపనిషద్ వాక్యం ఒకటి, వాజసనేయకంలో ఉండేటటువంటి వాక్యం ఒకటి, ఐతరేయ బ్రాహ్మణంలో ఉండేటటువంటి వాక్యం ఒకటి. ఈ మాటలు ఎక్కడో విన్నట్టు మీకు గుర్తు రావాలి. పంచస్తవాలు మనం చదువుకున్నప్పుడు పంచస్తవాలలో మనకి సుందర బాహుస్తవంలో ఒక శ్లోకంలో, వైకుంఠస్తవంలో ఒక శ్లోకంలో ఈ వేదాంత వాక్యాల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. పంచస్తవాలు సుందర బాహుస్తవంలో మనకి సద్బ్రహ్మాత్మ పదై అంటూ శ్లోకం ప్రారంభం అవుతుంది, 16వ శ్లోకం. అలాగే మనకి వైకుంఠస్తవంలో కూడా 25వ శ్లోకం. ఉపనిషత్ నారాయణ ఉపనిషత్తు దాన్ని సిద్ధాంతం చేస్తోంది, స్పష్టం చేస్తోంది అంటూ ఉంటాయి. చివరిలో ఆ 2 శ్లోకాలు కూడా ఇవాళ అనుసంధానం చేసుకుందాం. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క పదంతో మూలంగా ఉన్నది ఎవరు అనేది చెప్పబడింది. సత్తు అగ్రే ఆసీత్ అంది ఛాందోగ్యోపనిషత్, బ్రహ్మ అగ్రే ఆసీత్ అంది వాజసనేయకం అంటే శుక్ల యజుర్వేదం అని మనం చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మ అగ్రే ఆసీత్ అంది మరొక ఐతరేయ బ్రాహ్మణంలో ఉండేటటువంటి ఆత్మ అగ్రే ఆసీత్. సత్ అనే పదంతో, బ్రహ్మ అనే పదంతో, ఆత్మ అనే పదంతో మూలం మొట్టమొదట ఉన్నది ఏది అనే దాన్ని చెప్పారు. దాని నుంచే కదా మిగిలినవన్నీ వస్తాయి. అదే కదా ఉపాదానము అని చెప్పబడుతుంది. మరి సత్ అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు అని నిర్ణయం చెయ్యాలి. ఎలా నిర్ణయం చేస్తున్నారు అంటే కామన్ గా ఉండేటటువంటి అగ్రే ఆసీత్ అగ్రే ఆసీత్ అగ్రే ఆసీత్ అనేటటువంటి దాన్ని తీసుకుని ఒక్కొక్క వేదాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పదంతో చెప్పినా మొట్టమొదట ఉన్నటువంటి తత్వము అనే దాన్ని ప్రతిపాదన చెయ్యడం కోసం ఈ గతి సామ్య న్యాయం అంటారు. గతి సామాన్యం అనేటటువంటి ఒక న్యాయం అక్కడ మనం వివరణ చేస్తున్నాం. ఇప్పుడు అన్నిట్లోనూ ఈ వాక్యాలన్నింటిలోనూ అగ్రే ఆసీత్ అగ్రే ఆసీత్ అగ్రే ఆసీత్ అని ఉంది. అంటే మొట్టమొదట ఉన్నటువంటి మూల కారణము అనేది చెప్పబడుతుంది. అలాగే అగ్రే ఆసీత్ అనేటటువంటి ఒక పదం మనకి ఏకోహవై నారాయణ ఆసీత్ అనేటటువంటి ఒక మహోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యాన్ని చెప్తున్నారు.
ఇక్కడ స్పష్టంగా పేరు నారాయణ అని చెప్పబడింది కాబట్టి ఈ నారాయణుడే సత్ అనే పదంతో చెప్పబడ్డాడు, ఈ నారాయణుడే బ్రహ్మ అనే పదంతో చెప్పబడ్డాడు, ఈ నారాయణుడే ఆత్మ అనే పదంతో చెప్పబడ్డాడు. ఆ పదాలతో చెప్పబడినది నారాయణుడే అని నిర్ణయం చేసి చెప్తున్నారనమాట. ఇంత స్పష్టంగా మూల కారణమైనటువంటి తత్వాన్ని గురించి చెప్తూ ఉంటే ఉపాదాన కారణం ఈశ్వరుడు కాడు అనేటటువంటి సిద్ధాంతం ఎలా చెల్లుతుంది అంటే కార్యకారణాలలో భేదం కనిపిస్తోంది కనుక అని మళ్ళీ ఈ సిద్ధాంతం దగ్గరికి వస్తారు. వస్తే బ్రహ్మసూత్రాలలో ఆయనే ఉపాదాన కారణము అని చెప్పడం కోసం మనకి ఒక సూత్రాన్ని అక్కడ ఇస్తున్నారు. పేజీ నెంబర్ 192లో దాన్ని ఒక్కసారి అండర్లైన్ చేసి పెట్టుకోండి. బ్రహ్మసూత్రాలలో వ్యాస భగవానుడు చేసినటువంటి ఒక సూత్రం అది. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంత అనురోధాత్ అనేటటువంటి ఒక సూత్రం. ఇదంతా అర్థం కాదు, కానీ మనం తత్వమసి శ్వేతకేతో అనేటటువంటి ఈ ఉపదేశాన్ని వింటున్నాను. తండ్రి కుమారుడికి చెప్పినది. ఈ బ్రహ్మ పదార్థం ఎవరు, జగత్కారణం ఎవరు అని తెలుసుకుంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనేటటువంటి ఒక వ్యాఖ్యానం. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అని. అంటే మట్టి గురించి తెలిసే మట్టితో చేసినటువంటి వస్తుజాతం అంతా తెలిసినట్టే, బంగారం గురించి తెలిస్తే బంగారంతో చేసిన వస్తుజాతం అంతా తెలిసినట్టే అన్నట్లుగా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనేది ప్రతిజ్ఞ. దానికి దృష్టాంతం ఏది, దానికి ఉదాహరణ ఏది అంటే ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ అనేది దృష్టాంతం ఇప్పుడు చెప్పుకున్నదే. అంచేత ప్రతిజ్ఞ దృష్టాంతము రెండు అవిరోధంగా ఉండడం చేత ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని బట్టి భగవంతుడి గురించి తెలిస్తే ఆ భగవంతుడే చిదచిద్రూపంగా కార్యరూపంగా పరిణమించాడు అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రకృతిశ్చ ఆయనే ఉపాదాన కారణం అని ఆ సూత్రం ద్వారా నిశ్చయం చేశారు. ఆయన మూలం కాదు అని అనకండి. మట్టి ఎలాగైతే ఈ మిగిలిన అన్ని వస్తువులకి మూలమవుతుందో అలాగే ఈ జగత్తుకు అంతటికీ కూడా ఈ చితచిదాత్మకమైనటువంటి కార్యవర్గానికి అంతటికీ కూడా మూలం ఎవరు అంటే ఆయనలోంచే ఇది వస్తోంది అనేదాన్ని స్పష్టం చేశారు. ఇదంతా వేదాంత శాస్త్రం చెప్తోంది. అయితే ఉపనిషత్తులు చెప్తున్నాయి, బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి అంటారు. ఉపబ్రహ్మణాలలో కూడా అదే విషయం చెప్పబడుతోంది. ఆ ఉపబ్రహ్మణాలలో కూడా మనకి విష్ణు పురాణంలోకి మనకి ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నారనమాట. సరే అండి, అలాగే. కానీ ఇప్పుడు ఆ వేదాంత శాస్త్రంలోనే అవికారాయ శుద్ధాయ అని ఆ బ్రహ్మ వికారమును పొందదు అని అంటారు కదా. మరి ఆ మూల రూపమైనటువంటి ఆ మూల కారణమైనటువంటి బ్రహ్మ ఈ చిదచిదాత్మకంగా మార్పుని పొందుతోంది అంటే వికారాన్ని పొందుతోంది కదండి. మీ సిద్ధాంతం ఎలా సరిపోతుంది? పరమాణువులు కారణమైనా అనుకోండి, అప్పుడు బ్రహ్మకి వికారం ఉంది అని మనం చెప్పక్కర్లేదు కదా, మార్పు ఉండదు అని మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు బ్రహ్మే ఉపాదాన కారణమైతే మట్టే కుండగా మారినట్లుగా బ్రహ్మే జగత్తుగా మారుతున్నాడు కదా, మరి మార్పు వికారం వచ్చింది కదా అని మళ్ళీ సందేహం వస్తుంది. అంటే అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, అయ్యో భగవత్ సృష్టిలో ఉండేటటువంటి ఒక జీవికి ఉన్న శక్తి సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి ఉండదా అని తిరిగి ప్రశ్నిస్తారు. అదే సాలెపురుగు ఉదాహరణ అన్నమాట. ఊర్ణనాభి అనేటటువంటి దాన్ని చెప్తారు. సాలెపురుగులోంచి దారాలు వస్తూ ఉంటే సాలెపురుగు మారుతోందా, మారడం లేదా అంటే సాలెపురుగు మారడం లేదు. దాని శరీరంలో ఉండేటటువంటి ఒక విశేషణ అంశము అది దారాలుగా మారుతోంది. అంటే తాను ఏ రకమైనటువంటి మార్పు చెందకుండా తనలో ఉండేటటువంటి విశేషాంశాన్ని ఇలా పరిణమింప చెయ్యడం అనే దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి బ్రహ్మ కూడా చిదచిత్ కారణమైనప్పటికీ కూడా ఆయన మార్పుని చెందకుండా ఉంటాడు. చిదచిత్ విశిష్టుడు కనుక మార్పు ఏం చెందుతాయి అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి చిదచిత్తులు స్థూల రూపానికి మారతాయి అంటారు. అంచేత ఈ జగత్తుకి ఉపాదాన కారణము పరమాత్మే, పరబ్రహ్మమే, నిమిత్త కారణము పరబ్రహ్మమే,
సహకారి కారణము పరబ్రహ్మమే, అందులో ఏ రకమైనటువంటి సందేహము మీరు పొందవలసినటువంటి అవసరం లేదు అని అతి స్పష్టంగా వేదాంత శాస్త్రం మనకి బోధిస్తూ ఉంది. ఆయనే మూల కారణము, ఆయనే నిమిత్త కారణము, ఆయనే సహకారి కారణము అనడానికి ఎలా నిర్ణయం చేసుకోవచ్చు అంటే బహుశ్యాం అనుకున్నాడు ఆయన. ఆయన సంకల్పం చేశాడు కాబట్టి ఆ సంకల్పం తోటి సృష్టి జరుగుతోంది కాబట్టి ఆయన నిమిత్త కారణం అవుతున్నాడు. బహుశ్యాం అనుకున్నటువంటి ఆయన వీటిలో అన్నింటిలోనూ అంతర్యామిగా వాటితో ఆయన ఏకంగా ఉంటున్నాడు కాబట్టి ఉపాదానం. మట్టి కుండలో, కుండకి మట్టికి తేడా లేకుండా ఉంటుందా? మట్టి వేరుగా కుండ వేరుగా ఉంటుందా? ఉండదు. కానీ మట్టే కుండగా మారుతోంది కదా. అలా భగవంతుడు కూడా ఈ చితిచిత్తలలో ఆయన అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన ఉపాదాన కారణం. ఇక ఎవరికి ఏం కావాలి, దేన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి జ్ఞానము, శక్తి మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఆయన, అది సహకారి కారణంగా ఉండడము అంటారు. కనుక త్రివిధ కారణభూతుడైనటువంటి భగవత్తత్వాన్ని కేవలం ఆయన నిమిత్త కారణము అని చెప్పడం అనేది కుతర్కమే అవుతుంది అనేదాన్ని ఇందులో ప్రతిపాదన చేశారనమాట. ఎంచేత కుతర్కము అంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి ఏదో ఒక ప్రమాణాన్ని నువ్వు చూపించాలి. వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఈ పరమాణువాదంలో పరమాణువుల యొక్క అస్తిత్వానికి ప్రత్యక్షం ప్రమాణం కాదు. అనుమానంతో వాళ్ళు ఏం సాధించాలి అని అనుకుంటున్నారో అది శృతి కంటే వేరైన గొప్పదైన అర్థాన్ని చెప్పటం లేదు. అలాంటప్పుడు అనుమానంతో సాధించేటటువంటి ప్రయత్నం చేసి ఇది కనిపిస్తోంది కదా, సో దీన్ని ఎవడో ఒకడు చేసే ఉంటాడు, ఆ చేసిన వాడు ఈశ్వరుడై ఉంటాడు, అన్నీ తెలిసిన వాడై ఉంటాడు అని ఊహించటం అన్నమాట. అనుమాన ప్రమాణంతో ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా నిరూపణ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ జగత్తుకి ఉపాదాన కారణమైనది పరమాణు సంఘాతము అని చెప్పేటటువంటి ఒక ఇది సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే అంత కష్టపడి నువ్వు కనుక్కోవలసినటువంటి అవసరం లేదయ్యా స్వామి. అది స్పష్టంగానే వేదాంత శాస్త్రం ప్రతిపాదన చేస్తోంది. వడ్డించిన విస్తరిలా ఉన్నదాన్ని వదిలిపెట్టి అందరిళ్ళకి వెళ్ళి అడుక్కు తెచ్చుకొని తినేటటువంటి స్థితి మానుకోండి. వేదాంత సిద్ధాంతాన్ని కుతర్కాలతో మీరు మార్చేటటువంటి ప్రయత్నం చెయ్యకండి అనేదాన్ని నిన్నటి శ్లోకంలో భట్టర్ వారు స్పష్టంగా ప్రతిపాదన చేశారు అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అదేది అనంటే వ్యోమం అంటే ఆకాశము కార్యం కాదు నిత్యము అని కూడా చెప్తున్నారు అని అంటారు. అయితే ఇక్కడ ఆకాశము అనేటటువంటి పదం దేనికి వాచకమైన, ఆకాశము అనే దాన్ని మూల ప్రకృతి వాచకంగా కూడా చెప్తూ ఉంటారనమాట. మూల ప్రకృతి అనేది భగవంతుడి నుంచే పుట్టింది, మళ్ళీ భగవంతుడిలోనే లీనమైపోతుంది అనేది వేదాంత సిద్ధాంతం. కాదు అది ఎప్పుడూ ఉన్నదే, దానికి కారణం భగవంతుడు కాదు అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ సరి అయినవి కాదు అని నిన్నటి శ్లోకంలో త్రివిధ జగత్ కారణ తత్వాన్ని కుతర్కాలతో అణువులయందు పరిణమింప చెయ్యటం అనేది అది సరి అయినటువంటి సిద్ధాంతీకరణం కాదు అని నిన్నటి శ్లోకంలో స్పష్టం చేశారు. అలా చేసేవాళ్ళు ఎవరు అనంటే నైయాయికులు, అలాగే వైశేషికులు అని చెప్పారు. ఈ ఇద్దరిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడా ఇంకొకటి ఏమిటి అంటే వైశేషికులు రెండే ప్రమాణాలని అంగీకరిస్తారు, ప్రత్యక్షము అనుమానము. నిన్న మనం చెప్పుకున్నాం. ఆ అనుమానంలోనే శబ్ద ప్రమాణం కూడా ఇమిడి ఉంటుంది అంటారు వాళ్ళు. నైయాయికులు 4 ప్రమాణాలుగా స్వీకరిస్తారు. అవి ఏవి అనంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము అని 4 వీళ్ళు ప్రమాణాలుగా స్వీకరిస్తారు అని కూడా నిన్నటి దాంట్లో మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ సిద్ధాంతాన్నంతటినీ కూడా మనకి నమ్మాళ్వార్లు తిరువాయుమొழிలో మొదటి దశకంలో 8వ పాసురంలో
నిరసించేరు, ఖండించేరు అని ఆ పాశురాన్ని కూడా మనకి పేజీ నెంబర్ 195లో సమన్వయం చేస్తున్నారు. ఒకసారి ఆ పాశురం అంతా చివరిలో చదువుదురు గారు. ఇవాళ 3 మనం అనుసంధానం చేసుకోవాలి చివరిలో. ఒకటి సుందర బాహుస్తవంలో 16వ శ్లోకం, 2 వైకుంఠస్తవంలో 25వ శ్లోకం. మరి శ్రీపతి శృతిమాల దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నాను. అలాగే తిరువాయుమొழிలో శతకంలో మొదటి దశకంలో 1:1:8వ పాశురం. ఆ 8వ పాశురంలో ఇప్పుడు చెప్పినటువంటి సిద్ధాంతమే, ఇప్పుడు చేసినటువంటి ఖండనమే ఉంది అనడం కోసం చూడండి. సురరరి వరు నిలై విణ్ முதல் முழுவதும் పరన్ முதலாய் అవై ముழுదుండ పరపరన్ అని ఆ పాశుర పాదాన్ని ఇస్తున్నారు. మహానుభావులు కూడా తెలుసుకోవటానికి వీలు కానటువంటి ఒక వైభవం కలిగినటువంటి వాడు. సురర్ అరివు అరు నిలై, దేవతలకి కూడా అంటే మహాజ్ఞానులైనటువంటి బ్రహ్మాదులకి కూడా, అరివు వాళ్ళ జ్ఞానానికి కూడా, అరు అంటే దుర్లభమైనటువంటి, నిలై స్వభావం కలిగినటువంటి వాడు. విణ్ முதல் ముழுవదుం, ఇక్కడ విణ్ అనేటటువంటి శబ్దం మూల ప్రకృతిని తెలియచేస్తుంది. విణ్ అంటే ఆకాశం అని అంటాము. ఆ ఆకాశ శబ్దం ఉపనిషత్తులలో మూల ప్రకృతి వాచకంగా కూడా సమన్వయం చేయబడుతూ ఉంటుందన్నమాట. అంటే ఉపాదాన కారణభూతుడైనటువంటి వాడు పరమాత్మే. ఆయనే ఈ సృష్టిని చేస్తున్నాడు, ఆయనే సృజింపబడుతున్నాడు, ఆయనే సృష్టికర్త అవుతున్నాడు. అది ఇక్కడ మనకి కావాల్సింది. సృష్టి స్థితి లయాలు పక్కకు పెట్టండి, కానీ సృజ్యము ఆయనే, కర్త ఆయనే అవుతున్నాడు. సయేవ సత్య సచ స్వయేవ సృజ్య సచ సర్గకర్త. సృష్టికర్త ఆయనే, సృష్టి ఆయనే అనేదాన్ని మనకు చెప్తున్నారు. ఎలాగా అంటే మట్టే కుండగా మారినట్టుగా, అంటే ఉపాదాన కారణము ఆయనే అనేదాన్ని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టి స్థితికర్త ఆయనే, సృష్టి లయకర్త ఆయనే. స్థితికర్త ఆయనే, లయకర్త ఆయనే, సృష్టికర్త ఆయనే అనేదాన్ని స్పష్టం చేస్తున్నారు. కాదండి, లోక వ్యవహారంలో మనకి స్థితికర్త ఆయన, సృష్టికర్త లయకర్త వేరు అని చెప్పబడుతోంది కదా. మరి స్థితికర్త మాత్రమే ఈయన, లేక లయకర్త సృష్టికర్త కూడా ఈయనేమన్నా? బ్రహ్మరుద్రాదులని చెప్తున్నారు కదా అనే సందేహానికి కూడా మనకి చెప్తున్నారు. సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టి అని 2 రకాలు. అంటే మొట్టమొదట అంతటినీ సృష్టించటం, బ్రహ్మని సృష్టించి బ్రహ్మకి మళ్ళీ సృష్టికర్తృత్వాన్ని అప్పచెప్పడం అని. ఏది కానివ్వండి, అలా బ్రహ్మరుద్రేందుల చేత అది చెయ్యబడుతున్నా వాటిలో అంతర్యామిగా ఉండి వారి చేత ఆ పని చేయిస్తూ ఉండేటటువంటి వాడు కూడా ఈయనే. కాబట్టి ఈశ్వరునికే సృష్టి స్థితి సంహారములు, ఈశ్వరుడే ఉపాదాన నిమిత్త సహకారి కారణము ఈ జగత్తుకి అనే విషయం ఆ పాసురంలో స్పష్టం చెయ్యబడింది అంటున్నారు. కనుక కుతర్కాలతోటి వేదాంత సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించే వారి మాటలు మనకి ప్రమాణము కాదు. కుతర్కం చెయ్యవలసినటువంటి అవసరమే లేదు. వేదాంత శాస్త్రం ప్రతిపాదిస్తూ ఉండేటటువంటి అంశము స్పష్టంగా ఉంది. చాలా చాలా సులభంగా మనం విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి రీతిలోనే శాస్త్రం మనకి ప్రతిపాదన చేసింది అన్నారు ఆ శ్లోకంలో. దాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అంచేత ఇప్పుడు కూడా ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏది అంటే, ఈ జగత్తుకి మూల కారణమైనటువంటి వాడు పరమాత్మ అనేదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ కారణములలో 3 రకాలైనటువంటి కారణములు కూడా పరబ్రహ్మయే అనేదాన్ని పెట్టుకోవాలి. మిగిలిన తర్కాలు, మిగిలిన దర్శనాలలో చెప్పబడినటువంటి సిద్ధాంతాలు నిలిచేవి కాదు, ఖండింపబడ్డాయి అనే అంశాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం ఈనాటి శ్లోకాన్ని
ఒకసారి అనుసంధానం చేసుకుందాం. 13 దాకా ఆగి ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్పుకున్నాము అంటే, ఇంతవరకు ఇతర మత నిరాసాన్ని చేశారు. ఇందులో ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి సిద్ధాంతాలలో 3 సిద్ధాంతాలు ఇంకా మనకి రాలేదు. ఇతర మత నిరాసనం చేసి స్వమత స్థాపన చెయ్యాలి అంటే ముందు యో వేద బాహ్యాహ అంటూ ప్రారంభం చేశారు. కాబట్టి కుదృష్టిలని వేదబాహ్య సిద్ధాంతాలని ఇందులో ముందుగా ఖండిస్తూ వచ్చారు అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 3 సిద్ధాంతాలు ఉన్నాయి. సాంఖ్యము, యోగము, పాశుపతము అనేవి. వాటిలో ఉండేటటువంటి లోటుని కూడా చెప్పాలి. చెప్పడానికి ముందుగానే అవి ఎలా ఉన్నాయి, అవి కాకుండా అద్భుతమైనటువంటి శాస్త్రం ఎలా ఉంది, భగవత్ తత్వ నిర్ణాయకమైనటువంటి శాస్త్రాలలో, స్మృతులలో అంటే ఉపబృంహణాలలో దేన్ని గ్రహించి, ఇప్పుడు ఈ తర్కశాస్త్రాలు, ఈ న్యాయ దర్శనాలు ఇవన్నీ కూడా స్మృతులే అని చెప్పబడతాయి కదా, ఉపబృంహణములు అని చెప్పబడతాయి కదా, వేదార్థాన్ని ప్రతిపాదన చేయడం కోసం ఏర్పడినవి అని కదా చెప్తూ ఉంటారు. కానీ అన్నీ మనం గ్రహించదగినవి కాదు. ఎలాగా అంటే పూర్తిగా వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉండేటటువంటి ఉపబృంహణము పాంచరాత్ర ఆగమము అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పుకుందాం, వివరాలు మళ్ళీ రేపు మనం అనుసంధానం చేసుకుందాం. ఇవాళ పాఠం అవ్వలేదు అని అనుకోకుండా శ్లోకం చూసాం. ముందుగా ఇందులో గుర్తించాల్సినది ఏది అని అంటే, పరతత్వ స్థాపన, జగత్కారణత్వ స్థాపన ఎలా చేయబడింది అనేది శ్లోకాలలో తెలుసుకుంటాము. ఈ సిద్ధాంతాన్ని ఆళ్వార్లు తమ ఎలా ఖండించారు అనే దాన్ని ఈ పాసనం ద్వారా అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు 14వ శ్లోకం. వేదే కర్త్రాద్యభావాత్ బలవతి నయైః త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం. సర్వత్రైవ అని ఉండాలి, సర్వతైవ అని ఉంది ఇక్కడ. సర్వత్రైవ తాకింద రావత్తు పెట్టుకోండి. సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్. కొంచెం పెద్ద శ్లోకం, మళ్ళీ మరొకసారి అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ కామాలు పెట్టుకుంటూ వెళితే సులభంగా అనుసంధానం చేయగలుగుతాం. వేదే కర్త్రాద్యభావాత్ బలవతి, అక్కడ కామ పెట్టుకుందాం మనం. హి నయైః త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్. అక్కడ కామ పెట్టుకోండి, కుత్రచిత్ దగ్గర కామ పెట్టుకోండి. పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్. ఇందులో క్రియాపదం చాలా అవాంతర క్రియలు ఉన్నాయి. ప్రధానంగా క్రియాపదం చెప్పుకోవాలి అంటే అవగతం అనేది క్రియాపదంగా చెప్పుకుందాం. అవగతం అంటే తెలుస్తోంది అని అర్థం. అవగతమైందా అని అంటూ ఉంటారు, తెలిసిందా, అర్థమైందా అనే అర్థంలో అవగతం అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా తీసుకుందాం. ఇక నియమాని అనేది ఒక అవాంతరమైనటువంటి క్రియగా తీసుకుందాం. అలాగే ఇంకొక క్రియాపదం పూర్ణమైనటువంటి క్రియ ఒకటి ఉంది, జాయతే అనేటటువంటి క్రియాపదం. జాయతే అనేది 2వ పాదంలో ఉంది, నియమానే అనేది మొదటి పాదంలో ఉంది, అవగతం అనేది 4వ పాదంలో ఉంది.
అవగతం అంటే తెలుస్తోంది అని అర్థము. జాయతే అంటే అవుతోంది అని అర్థము. నియమానే అంటే అలా తీసుకుని వెళుతూ ఉండగా, అలా నడిపిస్తూ ఉండగా అని అర్థం అన్నమాట. ఇక సంబోధనార్థకమైనటువంటి పదం స్పష్టంగానే ఉంది. రంగధామన్ అనేటటువంటి సంబోధనార్థకమైనటువంటి పదం. రంగభర్త, రంగధామన్. వెనుకటి శ్లోకంలో మనకి సంబోధనార్థకమైనటువంటి పదం రంగభర్త బ్రువాతే. ఇది సంబోధన ప్రథమా విభక్తి అని మనం అనుకున్నాం. ఇందులో రంగధామన్, ధామ అంటే స్థానముగా కలిగినవాడు, శ్రీరంగము ధామముగా కలిగినవాడు. హే రంగధామన్ అని పిలిచి తెలియచేస్తున్నారు ఇందులో అంశాన్ని. ఇక ఏం చెప్పబడుతోంది ఇందులో అంటే వేదము గొప్పదైనటువంటి ప్రమాణము అని ఆరంభం చేస్తున్నారు. సులభంగానే ఉంటుంది అర్థం. చూడండి, వేదే వేదమునందు అంటే వేదము కర్త్రాది అభావాత్. వేదాన్ని ఎవరు రాశారండి అని ఎప్పుడైనా సందేహం కలిగిందా? రామాయణాన్ని ఎవరు రాశారండి అంటే వాల్మీకి అని వెంటనే చెప్తున్నా. భారతాన్ని ఎవరు రాశారండి అంటే వ్యాస భగవానుడు అని వెంటనే చెప్తున్నా. అలాగే వేదానికి కూడా ఎవరైనా కర్త ఉంటే వాల్మీకి అని మీరు చూసినప్పుడు చెప్పారా? లేదు కదా. వాల్మీకి రామాయణం రాశాడు అనేది నిజం కాబట్టి ఆ రామాయణానికి కర్త ఉన్నాడు కాబట్టి ఉన్నాడు అని చెప్పబడుతున్నాడు. వేదానికి కర్త లేడు కాబట్టి వేదానికి కర్త ఫలాని ఆయన అనేటటువంటి ఒక ప్రచారము రాలేదు. అందుకే కర్త లేడు కాబట్టే దాన్ని అపౌరుషేయం అంటారు. మరి భగవంతుడి చెప్పాడు అని అంటారు అంటే దానికి కూడా సమాధానం చెప్పుకుందాం. ఇప్పుడు వేదే కర్త్రాది అభావాత్. కర్తృ ఆది, కర్త మొదలైనవి లేకపోవడం వల్ల అంటున్నారు. ఈ మొదలైనవి అంటే ఇంకేం మొదలైనవి అంటే ఒక కర్త ఉంటే ఆ కర్త ఉండడం వల్ల అతనికి ఉండేటటువంటి పరిమిత జ్ఞానం వల్ల కలిగేటటువంటి దోషాలు కూడా ఉంటాయి. ఇందాక మననంలో ప్రమాదము వాటి గురించి చెప్పారు చూసారా? ఆ దోషాలన్నమాట. ఆది శబ్దం చేత అవి చెప్పబడతాయి. కర్త్రాది అభావాత్. వేదం పరమ ప్రమాణము, బలవంతమై అంటే గొప్పదైనటువంటి ప్రమాణము అని ఎందుకు చెప్పబడుతోంది అంటే బలవతి, బలవంతమైనది అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ప్రబలమైనది అని అర్థం అనమాట. అంటే స్ట్రాంగ్, గట్టి ప్రమాణము, కాదనడానికి వీలు లేని ప్రమాణము. ఎంచేత దోషరహితమైనది. ఎందుకు దోషరహితమైనది? కర్త లేడు కాబట్టి. అందుకని కర్తృకృతమైనటువంటి వక్తృ దోషాలు లేకుండా ఉండేది కాబట్టి ప్రబల ప్రమాణంగా వేదము చెప్పబడుతోంది. ఆ వేదం ఏం చెప్తోంది అంటే నయైహి అనేక రకాలైనటువంటి న్యాయములతో. ఇందాక చెప్పుకున్నామే ఆ రకరకాలైనటువంటి పదాలు ఉన్న గతి సామాన్య న్యాయం, సకల వేదాంత ప్రత్యయ న్యాయం, సకల శాఖా ప్రత్యయ న్యాయం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాంటి అనేక రకములైనటువంటి న్యాయముల ద్వారా త్వన్ముఖే నియమానే ఆ వేదము చేత ప్రతిపాదింపబడుతున్న వాడివి నువ్వు అని త్వన్ముఖే నీ వైపుగా నియమానే తీసుకొని వెళుతూ ఉంటే అంటే వేద ప్రతిపాద్యమైన తత్వంగా నిన్ను ప్రతిపాదన చేస్తోంది. నీ పరంగా వేదము చెప్పబడుతోంది. వేదం చేత ఎవరు చెప్పబడుతున్నారు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. పరమాత్మే చెప్పుకున్నాడు. వేదం కూడా త్వన్ముఖే నియమానే నీ పరంగా తీసుకుని వెళుతూ ఉంటే తన్మూలత్వేన అలాంటి వేదం మూలంగా కలిగినటువంటి దర్శనాలు ఏవైతే ఉంటాయో మానం అవి ప్రమాణాలు అవ్వబడుతున్నాయి. ఎందుకు అవి ప్రమాణాలుగా చెప్పబడుతున్నాయి అంటే వేదం వాటికి మూలం కనుక. బ్రాండ్ ఒకటి ఉంటే ఇది అదేనండి, ఇది అదేనండి, ఇది అదేనండి అని చెప్తే దానికి ఎలా గౌరవం కలుగుతుందో అలాగే వేద
లో ప్రతిపాదింపబడినటువంటి విషయాలని ప్రతిపాదించేటటువంటి శాస్త్రాలు కూడా ప్రమాణాలు అని చెప్పబడుతున్నాయి. ఎందుకు ప్రమాణాలు అవుతున్నాయి అంటే వేదాంత శాస్త్రం ప్రతిపాదన చేసినటువంటి విషయాన్నే ఇవి కూడా చెప్తున్నాయి. వీటికి మూలమేది అంటే వేదం మూలం కనుక తన్మూలత్వేన వేదము మూలము కావడం చేత మానం తదితరదఖిలం జాయతే. తదితరద్ అఖిలం, వేదం కంటే వేరైనటువంటి శాస్త్రం అంతా కూడా మానం జాయతే అంటే ఉపబ్రహ్మణములన్నీ కూడా ప్రమాణములు అవుతున్నాయి. ఎందుకు అంటే వేదం మూలంగా కలిగినవి కావడం చేత అని చెప్తున్నారు. అంటే దీన్ని ప్రమాణంగా అంగీకరించడానికి కారణం ఏమిటి? వేదంలో ప్రతిపాదింపబడినటువంటి శృతికి అనుకూలమైనటువంటి అర్థాలనే ప్రతిపాదించటం అన్నచేత. అయితే తస్మాత్ అంచేత ఇప్పుడు మనం సాంఖ్య దర్శనం, సయోగం యోగ దర్శనం, స పశుపతిమతం పాశుపత దర్శనం, ఇవి కుత్రచిత్ వీటిని మనం పూర్తిగా ప్రమాణాలుగా అంగీకరించకూడదు. ఎందుకని అంటే ఈ దర్శనాలలో ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి విషయాలు కొన్ని వేద ప్రతిపాద్యములైనటువంటి అంశాలుగా కనిపిస్తాయి, కొన్ని వేద విరుద్ధమైనటువంటి అంశాలుగా కనిపిస్తాయి. అంచేత వేద విరుద్ధంగా వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలని మనం అంగీకరించకూడదు, విడిచిపెట్టేయాలి. వేదానికి అనుకూలంగా వారు ప్రతిపాదన చేసినటువంటి అంశాలని మనం అంగీకరించాలి. అంచేత ఈ సాంఖ్యం కానీ యోగం కానీ పాశుపతం కానీ పూర్తిగా ప్రమాణములు కావు. వేద విరుద్ధమైన అంశాలు ఆ శాస్త్రంలో చెప్పబడ్డాయి కనుక ప్రమాణములు అని మనం అంగీకరించకూడదు. అవి కొంతవరకే ప్రమాణములు అవుతున్నాయి. కుత్రచిత్ అంటే కొంతవరకే, అంటే శృతి విరుద్ధం కాని అంశాల వరకే వాటి ప్రామాణ్యాన్ని మనం అంగీకరించాలి, వాటిని గ్రహించాలి. కానీ అలా కాకుండా మొత్తం అంతా కూడా శృతికి అనుగుణంగా విషయ ప్రతిపాదన చేసినటువంటి శాస్త్రం ఒకటి ఉంది. అందులో శృతి విరుద్ధమైనటువంటి అంశాలు ఏవీ లేకుండా ఉండేటటువంటి శాస్త్రం ఒకటి ఉంది. అది పాంచరాత్రం. ఆ పాంచరాత్రం అయితే సర్వత్రైవ ప్రమాణం. పాంచరాత్రంలో చెప్పబడినటువంటి అంశాలు అన్నీ కూడా మనకి పరమ ప్రమాణములే. ఎందుచేత అంటే శృతి విరుద్ధమైనటువంటి అంశాలు అందులో ఒక్కటి కూడా ప్రతిపాదింపబడలేదు కనుక అంటున్నారు. మీరే చెప్తున్నారా, ఎవరైనా చెప్పారా అని అడిగితే నేను చెప్పడం కాదు, దీనికి మూలం ఇలా నిశ్చింతగా పాంచరాత్రం పరమ ప్రమాణము అనడానికి కారణం ఏమిటి అంటే తద్ ఇదం అవగతం. ఈ విషయం ఎలా తెలుస్తోంది అంటే పంచమాదేవ వేదాత్. వేదాలు 4. పంచమ వేదం అంటే మహాభారతం. మహాభారతంలో మోక్ష పర్వంలో మనకి పాంచరాత్రాగమ వైభవాన్ని గురించి స్పష్టంగా తెలియజేశారు. ఆ పాంచరాత్రాగమం వేదసారము అని ఆ భారతం ప్రతిపాదన చేస్తోంది. భారతంలో ఇంత స్పష్టంగా చెప్పబడింది కనుక శృతి ప్రతిపాదితమైనటువంటి అర్థాలనే ఇది మళ్ళీ మనకి స్పష్టంగా చెప్తోంది కనుక అందులో కొంత విడువవలసినది, కొంత స్వీకరించవలసినది ఏమీ లేదు. మిగిలినటువంటి శాస్త్రాల్లో అయితే ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, అందులో తొక్క తీసేస్తాం, టెంక తీసేస్తాం, అలాగే ఇంకేమైనా పరిహరించవలసినటువంటి అంశాలు ఉంటే వాటిని పరిహరించి కావలసిన దానిని మాత్రమే తీసుకుంటాం. గింజలు ఉంటాయి, గింజలు కలిగినటువంటి పళ్ళు ఉంటాయి అనుకోండి, గింజలు ఉమ్మేస్తాం, అలాగే గుజ్జుని మనం ఆరగిస్తాం. మిగిలిన శాస్త్రాలలో విడువవలసినవి ఉన్నాయి, స్వీకరించవలసినవి ఉన్నాయి. కానీ పాంచరాత్రంలో మొత్తమంతా స్వీకరించదగినదిగానే ఉంది. ఎంచేత దానికి ఉండేటటువంటి ప్రామాణ్యాన్ని భారతంలో పంచమ వేదమైనటువంటి భారతం స్పష్టంగా ప్రతిపాదన చేస్తోంది కనుక పాంచరాత్రము పరమ ప్రమాణము అనే అంశం భారతంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కనుక అంటున్నారు ఈ శ్లోకంలో. ఇంతవరకు ఇవాళ తెలుసుకుందాం. దీన్ని మనం రేపు వివరణ చేసుకుందాం. అసలు సాంఖ్యం అంటే ఏమిటి, అలాగే యోగం అంటే ఏమిటి,
పాశుపతం అంటే ఏమిటి అని తెలుసుకుంటూ వారు ప్రతిపాదించే అంశాలలో ఏవి వేదాంత శాస్త్ర విరుద్ధములు, ఏవి వేదాంత శాస్త్రానికి అనుగుణములు అనే అంశాలని రేపు వివరణ చేసుకుందాం. రేపు మనం అక్కర్లేదు, తర్వాతి శ్లోకంలో భట్టర్ వారే ఆ విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. ముందుగా వీటికి ఉండేటటువంటి అప్రామాణ్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అన్ని అలా తీసి పారిస్తారేంటండి అని అనకుండా పాంచరాత్రం అయితే పరమ ప్రమాణము అంటున్నారు. అనడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి మూలాన్ని మనకి చూపిస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా ఇవాళ తెలుసుకుందాం, వివరణాత్మకంగా రేపు అనుసంధానం చేసుకుందాం.